హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రికల్ తెలుగు పానాసోనిక్ రైస్ కుక్కర్ అండి. దీన్ని మనం ఈరోజు అన్బాక్స్ చేద్దాం. 1.8 అండి. పానాసోనిక్ రైస్ కుక్కర్ SRWA 1.8 అంటే కేజీ అండి కెపాసిటీ. 5 years వారంటీ ఉంటుంది. బాక్స్ అనేది మనం ఒకసారి ఓపెన్ చేద్దామండి. చూడండి, బాక్స్ ఓపెన్ చేయగానే మనకు మాన్యువల్ బుక్ రావడం జరుగుతుంది. రైస్ కుక్కర్ ఏ విధంగా వాడాలి, ఎలా వాడాలి అనేది ఈ మాన్యువల్ బుక్లో ఉంటుందండి. సరే, మీరు మాన్యువల్ బుక్ చూస్తే మీకు పూర్తిగా అర్థమైపోతూ ఉంటుంది. చూడండి, నెక్స్ట్ వచ్చేసి పైన బౌల్ యొక్క ప్లేట్ వస్తుందండి. పైన చూడండి, ప్లేటు మంచి హెవీగా ఉందండి. నెక్స్ట్ వచ్చేసి స్పూను ప్లాస్టిక్ వస్తాయండి, పీవీస్ది. నెక్స్ట్ వచ్చేసి బౌల్ లోపల ఒక ప్లేట్ రావడం జరుగుతుంది. నువ్వు రైస్ ఇట్లా పెట్టినప్పుడు ఎక్కువసేపు ఉన్నా మాడకుండా, అడగంటకుండా, వాటర్ తక్కువ పోసినప్పుడు ఈ ప్రాబ్లం రిపీట్ అవుతుంది. దానికోసం ఇస్తాడు. నెక్స్ట్ వచ్చేసి ఈ థర్మకోల్ షీట్స్ తీసేసి లోపల ఉన్న బౌల్ అనేది మనం బయట తీద్దామండి. దీనిలో పానాసోనిక్లో వచ్చేసి బౌల్స్ అనేది చాలా హెవీగా ఇవ్వడం జరుగుతుందండి. చాలా హెవీగా ఉంటుంది. బౌల్స్ అనేది ప్రాబ్లం పెద్దగా రావండి. బెండ్ కావడం లేదా లొట్టబడడం అన్నది ఏముండదు. నెక్స్ట్ వచ్చేసి రైస్ కుక్కర్ అనేది మనం బయట తీద్దామండి. చూడండి, పానాసోనిక్ బ్రాండ్ పేరు వస్తుంది. మనం బటన్ ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ ఇండికేటర్ రావడం జరుగుతుంది. ఇండికేటర్ కంటిన్యూగా వస్తుంది. ఓన్లీ మార్కింగ్ వస్తుంది రెడ్ కలర్. ఆ ఇండికేటర్ కంటిన్యూగా ఉంటుంది. చూడండి, నెక్స్ట్ వచ్చేసి మ్యాగ్నెట్ అండి. ఇది హీటింగ్ ఫిల్మెంటు. చూడండి, ఈడొచ్చేసి కొన్ని బ్రాండ్లకు అడాప్టర్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి వచ్చేసి డైరెక్ట్ కేబుల్ వేయడం జరిగిందండి. బాక్స్లో కూడా ఏం రాలేదండి. చూడండి, నెక్స్ట్ వచ్చేసి మనం ఒకసారి బౌల్ పెట్టి చెక్ చేద్దామండి. మామూలుగా బటన్ అనేది క్లిక్ చేస్తే లాగిపోద్దండి బౌల్ పెట్టినప్పుడు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.